హాయ్ ఫ్రెండ్స్, ఒక 35,000లో మొబైల్ కొనాలనుకుంటే మీరు ఏ మొబైల్ కొంటారు అన్న? ఇప్పుడు నువ్వు ప్రజెంట్ వాడుతున్న మొబైల్ ఏంటన్నా? ఐక్యూ Z7 Pro అన్న. అన్న ఇప్పుడు నువ్వు ప్రజెంట్ వాడుతున్న మొబైల్ ఏంటన్నా? OnePlus 11 అన్న ఇప్పుడు నువ్వు ప్రజెంట్ వాడుతున్న మొబైల్ ఏంటన్నా? OnePlus Nord ఇప్పుడు నువ్వు వాడుతున్న మొబైల్ ఏంటి? V27. సరే, ఇప్పుడు చూశారు కదా, ఒక్కో పర్సన్ ఒక్కో మొబైల్ చెప్పారు, మీరు ఒక్కో బ్రాండ్ చెప్పారు. నేను సజెస్ట్ చేసే మొబైల్ వచ్చేసరికి వివో వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన వివో V40 సిరీస్. అసలు దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? నార్మల్గా బాక్స్ ప్యాకింగ్ చూస్తే సేమ్ V30 ఉన్నట్టే సేమ్ ప్యాకింగ్ ఇచ్చారు, పెద్ద వేరియేషన్ ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక 10 years అని చెప్పి కొత్త లోగో యాడ్ చేశారు. వివో బ్రాండ్ ఇండియా వచ్చి 10 years అయింది కాబట్టి దాన్ని కొంచెం హైలైట్ చేశారు అంతే. ఇంకా అన్బాక్సింగ్ చూస్తే ఇప్పుడు ఈ వివో V40 మొబైల్ మనం అన్బాక్సింగ్ చేసి అసలు లోపల ఏమున్నాయి, అసలు దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సేమ్ V30 సిరీస్ లో లాగానే ఒక మొబైల్ అండ్ ఒక సిలికాన్ కేస్ అండ్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి మొబైల్ ఆన్ చేసి చూద్దాం, అసలు దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు ఏం ప్రాసెసర్ వాడారు ఏంటనే చూద్దాం ఒకసారి. ఓకే, ఒకసారి మొబైల్ లుక్ చూసారా? లుక్ అయితే లోటస్ కలర్ లో చాలా ఫినిషింగ్ అయితే నీట్ గా వచ్చింది. వీళ్ళు కెమెరా స్టైల్ కూడా మార్చారు. దీనికి వచ్చేసరికి ఇన్ఫినిటీ కెమెరా షేప్ అని చెప్పి వీళ్ళు అనేది మెన్షన్ చేస్తున్నారు. దీని నేమ్ వచ్చేసరికి ఇంకా కెమెరా ఆన్ చేసి చూద్దాం ఒకసారి, అసలు దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది. ఓకే, కమింగ్ టు మొబైల్, దీని ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7th Gen 3 అనేది ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ క్వాల్కామ్ వల్ల పబ్జీ కానీ ఇది ఆడే వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇది 60 FPS వరకు పబ్జీ కానీ బీజిఎంఐ కానీ కాల్ ఆఫ్ డ్యూటీ ఆడే వాళ్ళకి ఎవరికైనా సరే 60 FX గ్రాఫిక్స్, ఎక్స్ట్రీమ్ స్మూత్, ఎక్స్ట్రీమ్ HDR వరకు గ్రాఫిక్స్ సపోర్ట్ చేద్ది. కాల్ ఆఫ్ డ్యూటీ అయితే 90 FPS వరకు వస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు దాకా ప్రెసెంట్ ఉన్న ఏ గేమ్ లో కూడా 60 FPS ఉన్నాయి కాబట్టి మనం అనేది యూజ్ చేయొచ్చు, గేమింగ్ కి మనకు సజెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే వీళ్ళు ఫ్రంట్ బ్యాక్ రెండు 50 MP కెమెరా అనేది లాంచ్ చేశారు. ఎందుకు అంటే ఇప్పుడు దాకా ఫ్రంట్ 50 MP ఉన్న కెమెరా అనేది ఏ మొబైల్ లేదు. అండ్ వీళ్ళు పార్ట్నర్షిప్ వచ్చి రైసిస్ తో పార్ట్నర్షిప్ లో ఉన్నారు కాబట్టి అఫ్ కోర్స్ కెమెరా అనేది చాలా బాగుంటుందని మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే X100 V30 Pro సిరీస్ కి మాత్రమే రైసిస్ అనేది వాళ్ళు ఇచ్చారు. ప్రజెంట్ అయితే మాత్రం డైరెక్ట్ V30 కూడా వీళ్ళు ఇచ్చారు కాబట్టి కెమెరా బాగుంటుంది. అండ్ కమింగ్ టు పోర్ట్రైట్ మోడ్ చూసుకుంటే జైసిస్ ఇచ్చే స్పెషల్ 7 బొకేస్ అనేది వీళ్ళు పర్టికులర్ గా జైసిస్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. దానివల్ల మనం ఫొటోస్ అనేది చాలా అంటే చాలా యాక్యురేట్ గా వస్తాయి. నేను కొన్ని శాంపుల్స్ కూడా మీకు మెన్షన్ చేస్తాను, ఈ వీడియోలో మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ వచ్చేసరికి ఇది 5500 mAh బ్యాటరీ ఇచ్చారు. ఎందుకంటే వేరే ఏ బ్రాండ్ మొబైల్ బ్యాటరీ అయినా సరే హైయెస్ట్ మనం 5000 బ్యాటరీ వరకే చూడొచ్చు. ఎందుకంటే హై ఎండ్ మొబైల్స్ లో అంతకన్నా ఎక్కువ ఇవ్వడం కష్టం. కాకపోతే దీంట్లో 5500 వల్ల వేరే ఏ బ్రాండ్ మొబైల్ వచ్చిన బ్యాకప్ కన్నా మనకి ఎక్కువ బ్యాకప్ 500 mAh అనేది బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది. అండ్ ఛార్జర్ కూడా 80 వాట్ ఛార్జర్ ఫ్లాష్ ఛార్జ్ ఇవ్వడం వల్ల 40 to 45 minutes మనకి అనేది మొబైల్ అనేది మనకి ఛార్జ్ ఫుల్ అయిపోద్ది. దానివల్ల పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన కేస్ ఏదైతే ఉందో ఈ సిలికాన్ కేస్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వేరే కలర్ ఏది తీసుకున్నా సరే, టిటానియం గ్రే కానీ బ్లూ కలర్ కానీ ఏది తీసుకున్నా ట్రాన్స్పరెంట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఈ కలర్ లో ఈ సిలికాన్ కేస్ అనేది వాళ్ళ కటింగ్ వాళ్ళ షేప్ మాత్రం చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది కేస్ కూడా. అండ్ కమింగ్ టు డిస్ప్లే వచ్చేసరికి 120 Hz సూపర్ అమోల్డ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే విత్ 4500 నిట్స్ హై బ్రైట్నెస్ డిస్ప్లే అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కాబట్టి గేమ్ ఆడే ఎవరికైనా సరే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి ఎటువంటి ల్యాగ్ అనేది మనం చూడము. నెక్స్ట్ వీడియో, మనం జనరల్ గా రికార్డ్ చేస్తున్న ఏ వీడియో అయినా సరే రికార్డ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ రావడం ఇవన్నీ చాలా కామన్. కానీ దీంట్లో ఇచ్చిన స్పెషల్ ఫీచర్, మనం రికార్డ్ చేస్తున్న వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏదైతే ఉందో అది మనం కరప్ట్ చేయొచ్చు. ఓన్లీ మనం మాట్లాడుతున్న వాయిస్ ఏదైతే ఉందో అది రికార్డ్ చేసుకోవచ్చు. కమింగ్ టు స్పీకర్స్, వీళ్ళనేది ఈ మొబైల్ కి స్పెషల్ స్టీరియో స్పీకర్స్, రెండు పక్కల సౌండ్ వచ్చే స్టీరియో స్పీకర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. లాస్ట్ టైం V30 మొబైల్ అది లేదు, కానీ దీనికి ప్రొవైడ్ చేయడం వల్ల విత్ స్పెషల్ వివో ఆడియో, వాళ్ళ పర్సనల్ ఏదైతే ఆడియో ఉందో డాల్బీ ఆడియోస్ లాగా వాళ్ళ వివో ఆడియో ఉంది. ఆ వీడియో ద్వారా అనేది సౌండ్ అనేది మనం క్యాప్చర్ చేయొచ్చు. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా 300% బూస్టర్ ఇవ్వడం వల్ల సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. సో ఎలా చూసినా సరే మీ గేమింగ్ కి కానీ, బ్యాటరీ ప్యాకప్ కానీ, ఛార్జింగ్ పరంగా కానీ, డిస్ప్లే పరంగా కానీ ఎలా చూసుకున్నా సరే మీకు మొబైల్ అనేది నెంబర్ 1 సజెస్టబుల్ అండ్ రికమెండబుల్ మొబైల్.
35,000 లో ఏ మొబైల్ చూసినా సరే మీకు వేరే బ్రాండ్ లో అయినా సరే కంపారిటివ్ V30లో చూసుకుంటే చాలా రికమెండబుల్ అండ్ రిఫరబుల్ మొబైల్. ఎందుకంటే దీనికి ఉన్న ఫీచర్స్ అలాంటివి. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి వివోలో అఫీషియల్ గా 35,000 అనేది వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. కాకపోతే దీనికి మనం ఇచ్చే ప్రైస్ ఏంటంటే అడిషనల్ గా 10% డిస్కౌంట్ ఆన్ ఆల్ రిచ్ కార్డ్స్, మాక్సిమం అన్ని కార్డ్స్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే మనకి 31,500 అనేది మొబైల్ వస్తుంది. ఆ ప్రైస్ కి చాలా వర్తబుల్ మొబైల్ ఇది. ఎందుకంటే కెమెరా లవర్స్ కానీ వేరే వాళ్ళకి ఎవరికైనా సరే V సిరీస్ అంటే మనకు గుర్తొచ్చేదే కెమెరా కాబట్టి కెమెరా కోసం ఈ మొబైల్ 100% కొనొచ్చు. దాంతోపాటు గేమర్స్ కూడా ఇది చాలా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ దీన్ని మన స్టోర్ ద్వారా మదీనా మొబైల్స్ ద్వారా మీరు కొన్నట్లయితే మీకు 10% ఆఫ్ ఆన్ డైరెక్ట్ ప్రైస్ అంటే 31,500 కి మొబైల్ ఇస్తూ విత్ 40% ఆఫ్ ఆన్ వీషీల్డ్ అండ్ స్పెషల్ గా 6 months ఫ్రీ స్క్రీన్ డిస్ప్లే రీప్లేస్మెంట్. నార్మల్ గా మీకు 6 months లో స్క్రీన్ కనుక డ్యామేజ్ అయితే మేము కంప్లీట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మా స్టోర్ తరఫున పర్సనల్ గా ఒక సిల్వర్ కాయిన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ స్పెసిఫికేషన్స్ మేము ఆల్రెడీ ఇందాక మాట్లాడిన కస్టమర్ తో, వేరే బ్రాండ్ కస్టమర్ తో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి ఒకసారి అసలు దీని స్పెసిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ ఏంటో మనం తెలుసుకుందాం. అన్న ఇప్పుడు ఈ స్పెసిఫికేషన్స్ అన్నా చూసిన తర్వాత నువ్వు ఇప్పుడు మొబైల్ కొనాలనుకుంటే ఏ మొబైల్ కొంటావు? E40 కొంటానన్నా. ఫీచర్స్ అన్ని అన్నావు కదా, నువ్వు కొనాలనుకుంటే ఇప్పుడు మొబైల్ కొనాలంటే ఏ మొబైల్ కొంటావు? E40 ఎందుకని రీజన్ ఏంటన్నా? అంటే బ్యాటరీ బ్యాకప్ వచ్చి 5,500 నువ్వు వాడుతున్న మొబైల్ మీద 500 బ్యాటరీ వచ్చింది కాబట్టి. ఓకే అన్న, ఇప్పుడు ఈ స్పెసిఫికేషన్స్ అన్ని చూసావు కదా మొబైల్లో, నీకు దీనిలో మెయిన్ గా నచ్చింది ఏంటన్నా? కెమెరా, బ్యాటరీ బ్యాకప్. తమ్ముడు ఇప్పుడు ఈ స్పెసిఫికేషన్స్ అన్ని చూసావు కదా వివో V40లో, నీకు మెయిన్ గా నచ్చిన స్పెసిఫికేషన్? ప్రాసెసర్ నచ్చింది అన్న. ఓకే, మనకి మామూలుగా పబ్జీ ఆడుకునే ప్రాసెసర్ బాగా యూజ్ అవుతుంది.